చూపిస్తాను. ఇంత హ్యాపీగా ఉందామని అనుకుంటున్నారా? మరి షాపింగ్ చేస్తే హ్యాపీనెస్సే కదా మన ఆడోళ్ళకి. కొన్నది నా కోసం కాకపోయినా షాపింగ్ అయితే చేశాను కాబట్టి హ్యాపీ అంతే. ఈ రోజు అయితే ప్రశాంతంగా ఉందండి. ఎందుకంటే ఉదయమే లేచి ఇంట్లో పని, బయట పని, వంట పని తొందరగా చేసేసుకొని పూజ కూడా ప్రశాంతంగా చేసేసుకున్నాను. నేను తీసుకున్న ఈ మీషోలో ఫ్యాబ్రిక్ తోని మా పెద్ద పాపకి అయితే ఒక మంచి డ్రెస్ అయితే కుడదాం అనుకున్నాను. ఫ్రిల్స్ అయితే పెట్టి ఫ్రాక్ కుడదామని అనుకుంటున్నాను. ఎట్లా వస్తుందో చూద్దాము. ఎండాకాలం పిల్లలకి చాలా కంఫర్ట్ గా ఉంటుందని కాటన్ క్లాత్స్ అయితే డ్రెస్సెస్ అయితే కుడదాం అనుకుంటున్నాను. ఏంటో ఏమో అండి, ₹1 సంపాదించాలనే లోపే ₹2 ఎదురు చూస్తూ ఉంటాయి ఖర్చుల కోసం. రెగ్యులర్ గా వీడియోస్ తీద్దామంటే ఫోన్ అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. వీడియో ఆన్ చేసి 5 మినిట్స్ అట్లాగే పెట్టానంటే దానంతలో అదే ఆగిపోతుంది. కోపం వచ్చిందని చెప్పి పక్కనోడి మీద చూపిస్తే వాడు ఊరుకుంటాడా? మన మీదే తిరగబడతారు. అందుకోసమే నా కోపాన్నంతా తీసుకెళ్లి వంకాయల మీద చూపించాను. కూర వండాల్సింది నోట్లో పెట్టుకున్నాక కోపం అంతా ఇరిగిపోయింది. అసలు ఏం చేశాను? ఫస్ట్ అయితే నా కోపాన్ని తీసుకెళ్లి అడ్డంగా కోసేసాను. అడ్డంగా కోసేటప్పుడే వంకాయల్ని చూశాను. ఒకటేమో నల్లగా, ఒకటేమో తెల్లగా ఉంది. ఒకటి ఏ సీరంలో ఉంటది అనుకుంటే ఇంకొక దానికి